ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, నేను ఇందాక చెప్పినట్టుగా ఏది కూడా స్ట్రైట్ గా తినడం నచ్చట్లేదు. ఏదో ఒక ట్విస్ట్ చేయాలి, ఏదో ఒక కొత్తదనం తీసుకురావాలి ప్రతి రెసిపీలో కూడా. మరి కొత్తదనం తీసుకొచ్చినప్పుడు ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి దోశ శాండ్విచ్ ని ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? అలాగేనమ్మా. మామూలుగా మనకి బ్రెడ్ ని ఎక్కువ వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈవెన్ మల్టీగ్రెయిన్ అయినా ఎక్కువగా తినటం మంచిది కాదు. అందుకని ఎంత వాడకం తగ్గిస్తే అంత మంచిది. కానీ బ్రెడ్ బదులుగా శాండ్విచ్ ని దోశల పిండిని, అంటే మినపప్పు మన దోశలకు వాడే ఇట్లాంటి పప్పులతోనే పిండి చేసి దీన్ని శాండ్విచ్ ట్రేలో పోసేసి చక్కగా మన పద్ధతిలో రోస్ట్ చేసి అందులో వెజిటబుల్ పెట్టి దోశ శాండ్విచ్ ని గ్లూటెన్ ఫ్రీగా చేసుకుని ఎలా తినొచ్చు అనేది ఇక్కడ చూద్దాం. దోశ శాండ్విచ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముడి బియ్యం అరకప్పు, మినపప్పు పావు కప్పు, క్యాప్సికమ్ స్లైసెస్ అరకప్పు, క్యారెట్ స్లైసెస్ అరకప్పు, టమోటా స్లైసెస్ పావు కప్పు, కొబ్బరి తురుము పావు కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, మెంతులు 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, ఇంగువ పొడి కొద్దిగా. దోశల పిండి కొరకు మనం ఎలా అయితే మినపప్పు బియ్యం నానపెట్టుకుంటామో అదే మాదిరిగా మనం ఇక్కడ పొట్టు తీయని మినపప్పు, తెల్లటి బియ్యం బదులు ముడి బియ్యం, అందులో కొద్దిగా గుల్లగా రావటం కోసం మెంతులు వేసేసి ఒక 6-7 గంటలు అట్లా నానపెట్టుకుంటే బియ్యం బాగా నానతాయి. అలా నానిన పప్పుని పొట్టుతో పాటే మనం మిక్సీలో వేసేసి రుబ్బేసుకుంటే మంచిదన్నమాట. అలా దోశల పిండి సిద్ధం చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసేసి ఒక 10-12 గంటలు అట్లా పొలవనిస్తే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే బ్రెడ్ లాగా మరి మంచిగా పొంగాలి కదా, అలా పర్మెంట్ చేసుకుంటాం. దోశల పిండి కాస్త తాలింపు పెడితే చప్పదనం పోయి కమ్మగా ఉండటం కోసం ఒక చిన్న పాత్రలో కొద్దిగా మేగడ వేసేసి అందులో ఆవాలు, కరివేపాకు, ఇంగువ పొడి, అందులో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసి వీటన్నిటిని మేగడలో దోరగా వేగనిస్తాం. వేగిన తర్వాత ఈ పిండిలో ఇది కలిపేసరికి శాండ్విచ్కి మనం బ్రెడ్ వాడకుండా దోశల పిండినే శాండ్విచ్గా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆ పిండి కమ్మగా ఉండటం కోసం ఇది కలపటం వల్ల చాలా బాగుంటుంది అనమాట. శాండ్విచ్లో పెట్టే వెజిటబుల్స్ అన్నీ కూడా పచ్చిపోవటం కొరకు మనం ముందుగా మరొక పాత్రలో సిమ్లో పెట్టేసి జీలకర్ర, కొద్దిగా మేగడ వేసేసి క్యారెట్ స్లైసెస్, క్యాప్సికమ్ స్లైసెస్, టమోటా స్లైసెస్ వీటన్నిటిని ఆ మేగడలో దోరగా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. 4-5 నిమిషాల్లోనే పచ్చిపోయి మగ్గిపోతాయి ఆ స్లైసెస్ అన్నీ కూడా. కొద్దిగా నిమ్మరసం వేస్తే ఉప్పు లేని చప్పదనం తెలియకుండా వెజిటబుల్స్ బాగుంటాయి. ఇంకెవరైనా శాండ్విచ్లో కావాలంటే ఉల్లికాడలు ముక్కలు కానీ, చిన్న బీన్స్ ముక్కలు కానీ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. బ్రెడ్ని టోస్ట్ చేసే టోస్టర్ ఒకటి తీసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టేసి అందులో మేగడ రాసేసి మనం సిద్ధం చేసుకున్న దోశల పిండినే బ్రెడ్ పిండి లాగా ఈ టోస్టర్లో కొద్దిగా మందంగా పోసేసేస్తాం. దానిపైన శాండ్విచ్కి స్టఫింగ్ కోసం సిద్ధం చేసుకున్న వెజిటబుల్ స్లైసెస్ని దాని మీద అట్లా వేసేసి దానిపైన మళ్ళీ ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టకుండా దోశల పిండిని బ్రెడ్ స్లైస్ లాగా దాని మీద పోసేసి టోస్టర్ యొక్క మూత పెట్టేసేసి మెల్లగా ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిప్పేసి మరోవైపు కూడా కాలనిస్తే దోశ శాండ్విచ్ వచ్చేస్తుంది. గోధుమ పిండి కానీ ఇతర మైదా పిండి కానీ వాడకుండా మనందరికీ దోశలు ఇష్టం, దాన్నే హెల్దీగా క్యాలరీస్ తగ్గించుకోవటం కోసం ఇట్లా వెజిటబుల్ కాంబినేషన్లో శాండ్విచ్లా చేసుకుంటే పిల్లలకి స్పెషల్గా ఉంటుంది, క్యాలరీస్ తగ్గుతాయి, ఫైబర్ కూడా బాగా వెళుతుంది. చూసారుగా, పిల్లలు చాలా ఎక్కువ ఇష్టపడే శాండ్విచ్లకి బదులుగా, అంటే బ్రెడ్లో అనారోగ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి బదులుగా మినపప్పుతో చేసుకునే దోశల పిండిని ఉపయోగించి శాండ్విచ్ని తయారు చేసుకునే విధానాన్ని డాక్టర్ గారు ఈరోజు చూపించారు. డాక్టర్ గారు, మరి ఈ డబుల్ చిన్ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఒకసారి చెప్తారా? కొన్ని రకాల మెడ వ్యాయామాలు చేసేటప్పుడు నోరు యొక్క కదలికల్ని మార్చి పెట్టడం ద్వారా గెడ్డం కింద భాగంలో ఉండే కొవ్వును కరిగించడానికి అవకాశం ఉంటుంది. అదే సాధారణంగా పెట్టి మెడ వ్యాయామం చేసినప్పుడు ఈ భాగంలో కొవ్వు కరిగేదానికంటే గెడ్డము నోటి భాగాన్ని మార్పు చేసి యాంగిల్ మార్చి చేయటప్పుడు ఈ భాగంలో కొవ్వును పర్టికులర్గా అక్కడ మూవ్ చేసి కదిపించి కరిగించడానికి బాగా అవకాశం ఉంది. అలాంటి సింపుల్గా ఏ వయసు వారైనా ఎంత పెద్దవారైనా సులభంగా చేసుకోవటానికి ఉపయోగపడే డబల్ చిన్ తగ్గించే వ్యాయామాలు 3 చూడండి. డబల్ చిన్ తగ్గించే మెడ వ్యాయామాలు 3-4 రకాలు చూడబోతున్నాం. ముందుగా
వజ్రాసనంలో నడుము లైన్గా పెట్టి కూర్చున్న తర్వాత నోరుని తెరిచి మెడను వెనక్కి వంచి కింద దవడని పైకి కిందకి ఆడించాలి. అట్లా మెడను పైకి లిఫ్ట్ చేసి ఆడించినప్పుడు కంఠ భాగం దగ్గర బాగా ఎక్స్పాండ్ అయ్యి ఆ కదలిక ద్వారా ఆ భాగంలో కాస్త కొవ్వు కరగటానికి అవకాశం ఉంటుంది. ఆ సాగిన చర్మ భాగం కూడా గడ్డం కింద భాగంలోది బిగవటానికి, టైట్ అవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక రెండో వ్యాయామంగా నోట్లో గాలి నిండా నింపుకుని నోరు మూసేసి మెడను వెనక్కి ఒక ప్రక్కకు వంచి కుడివైపు నుంచి అటు ఎడం వైపుకి, ఎడం వైపు నుంచి కుడివైపుకి, వెనక నుంచే ఇటు అటు మూమెంట్ చేయవలసి ఉంటుందన్నమాట. డబుల్ చిన్ తగ్గించడానికి మంచి ఫలితాన్ని ఈ పద్ధతి ఇస్తుంది. ఇక మూడవ పద్ధతి మెడని స్ట్రైట్గా పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళటం, మళ్ళీ వెనక నుంచి ముందుకు వంచి స్ట్రైట్గా తీసుకురావటం. నెక్ని అట్లా బ్యాక్ బెండింగ్ చేస్తాం. కానీ ఇలా చేసినప్పుడు రెండు దంతాలు గట్టిగా కలిపేసి దంతాలపైన దంతం ఆనిచ్చేసి అట్లా టైట్గా బిగించి చేసినప్పుడు కింద స్ట్రెచ్చింగ్ బాగా జరుగుతుంది అన్నమాట. ఇది చాలా ముఖ్యం. ఇది కూడా శ్రమ ఉండదు కాబట్టి ఎక్కువసేపు మనం అట్లా చేయగలిగితే ఫలితం బాగా వస్తుంది. మరి మనకున్న సమస్య అన్నిటినీ కూడా యోగాసనాలు లేదంటే వ్యాయామాలతో కాకుండా అప్పుడప్పుడు ఇలా మసాజ్ టెక్నిక్స్తో కూడా బాగా తగ్గించుకోవచ్చు. మరి అందుకే డాక్టర్ గారు డబుల్ చిన్ సమస్యకి పరిష్కారాన్ని అందించారు. కాబట్టి ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. మరి వేరుశనగ పప్పులు వృక్ష సంబంధమైనవి, వాటి నుంచి తీసే ఆయిల్స్ కూడా కొలెస్ట్రాల్ ఉండకూడదు కదా అని డౌట్ వస్తూ ఉంటుంది. మరి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటండి? ఇది అందరికీ సందేహం. టీవీలు చూస్తేనమ్మా మా ఆయిలే కొనుక్కోండి, ఇది కొలెస్ట్రాల్ ఫ్రీ అని చెప్తున్నారు. వాళ్ళమ్మే ఆయిల్లో కొలెస్ట్రాల్ లేదంటే మిగతా ఆయిల్స్ లో కొలెస్ట్రాల్ ఉంది అని అర్థం. వాస్తవంగా ఏ ఆయిల్లోనూ కొలెస్ట్రాల్ ఉండదు. అన్ని ఆయిల్స్ కొలెస్ట్రాల్ 0. ఇది యథార్థము. అంటే పరీక్ష చేస్తే నిజంగానే కొలెస్ట్రాల్ 0నే వస్తుంది. అసలు ఏట్లో ఉండదు. వృక్ష సంబంధమైన ఆయిల్స్ అన్నిట్లో 0. మనం వాడే ఆయిల్స్ అన్ని ఏంటి? విత్తనాల నుంచి తీసిన ఆయిలే కదా. మరి విత్తనాల్లోనే కొలెస్ట్రాల్ లేకపోతే ఆయిల్లోకి ఎట్లా వస్తుంది చెప్పండి? కానీ ఈ ఆయిల్లో కొలెస్ట్రాల్ లేనప్పటికీ మీరు ఏ ఆయిల్ వాడినా మీ లోపల కొలెస్ట్రాల్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనం ఆయిల్ ని ఉపయోగించుకునే క్రమంలో మరిగిస్తాం. ఈ మరిగేసరికి ఆయిల్ యొక్క రకాన్ని బట్టి సన్ఫ్లవర్ ఆయిలా, లేకపోతే వేరుశెనగ నూనె, గానుగ నూనె, లేకపోతే సోయా ఆయిలా, ఈ ఆయిల్ రకాన్ని బట్టి మరగటం అనేది తేడాలు ఉంటాయి. 200 డిగ్రీల వేడిలో కొన్ని మరుగుతాయి, 260 వరకు కొన్ని వెళ్తుంటాయి. ఈ మరిగినప్పుడు ఆయిల్లో ఉండే కొవ్వులన్నీ చెడిపోతాయి. ఆ 260 డిగ్రీలు వేడి ఎక్కేసరికి కొవ్వులన్నీ డ్యామేజ్ అవుతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు వాటి. హార్డ్ ఫ్యాట్ గా మారిపోతుంది కొవ్వులన్నీ. ఇలాంటి చెడ్డ కొవ్వులుగా మారిపోయిన ఆయిల్ పదార్థాలు మనం తింటే ఈ చెడ్డ కొవ్వులు లివర్ లోకి వెళ్ళాక చెడ్డ కొలెస్ట్రాల్ తయారీకి కారణం. అందుకని ఇలాంటి వాటి వల్ల వస్తుంది అనమాట. అందుకని ఆయిల్స్ లో కొలెస్ట్రాల్ లేదు కానీ వస్తుంది. అంటే మనం తీసుకునే పద్ధతి వల్ల నష్టం కలుగుతుంది. అదే మీరు గానుగాడించే ఆయిల్ ఫ్రెష్ గా మంచి తెచ్చుకుని దోశ తింటాం. దోశని దింపాక దాని మీద ఆయిల్ స్ప్రే చేసుకుని తినొచ్చు. కారపొడి అన్నం కలుపుకుంటున్నాం, ఒక పచ్చి ఆయిల్ ఒక స్పూన్ వేసుకోండి, దానివల్ల నష్టం రాదు. ఎక్కువ ఆయిల్ వాడలేరు అట్లా స్పూన్ తో వేసుకున్నప్పుడు. అందుకని మంచి కొవ్వు రూపంలో వెళుతుంది, చెడిపోకుండా వెళుతుంది. ఇలా రాదనమాట కొలెస్ట్రాల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.